ఏం లేదు, నాకు పెళ్లిడి వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఒక అమ్మాయి కోసం వెతికినాం. ఒక ఊర్లో అమ్మాయి ఉందని చెప్పారు. ఫోటో పంపిరంటే ఫోటో పంపించాము, డైరెక్ట్ వచ్చి చూసుకుని పోండి అని చెప్పారు. మేము కార్ తీసుకొని ఆ ఊరికి పోయినాం. ఆ ఊరికి పోయి పలానా ఇల్లు ఏడుంటదంటే చెప్పారు. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోయి ఆగినాం. ఆగిన తర్వాత పెళ్లి పిల్ల తండ్రి బయటకు వచ్చిండు. పలానా ఇల్లు ఇదే అంటే ఇదే అని చెప్పారు. తర్వాత కాళ్ళు కడుకోండి లోపలికి రండి అని చెప్పారు. మేము కాళ్ళు కడుకొని లోపలికి పోయినాం. సాపేసిరు, కూర్చున్న తర్వాత అప్పుడే మేము వస్తున్నాం అని చెప్పి వాళ్ళ వైఫ్ షాప్ కాడికి పోయి థమ్స్అప్ తీసుకురానికి అని పోయింది. థమ్స్అప్ తీసుకుని ఇంట్లోకి వచ్చింది. మా వంక అదోలా చూసుకుంటూ కిచెన్ రూమ్ లోకి పోయింది. నేను అప్పుడే ఇక మా అమ్మ నాన్నని లేపి నేను బయటికి వెళ్ళి వస్తుంటే ఆ పెళ్లి పిల్ల తండ్రి ఏమైంది, ఎందుకు వెళ్ళిపోతురు అని అడిగిండు. అడిగితే మేము సపోర్ట్ చేయకుండా వచ్చి కార్లో కూర్చున్నాక పెళ్లి పిల్ల తల్లి ఏమన్నదంటే అలా ఆయన నాపింది, ఏమండి ఇక్కడ రండి ఒకసారి లోపలికి అంటే ఆయన వెళ్ళిపోయిండు. మేము ఇంట్లో కార్లోకి వచ్చి కూర్చున్నాం. మా నాయన కార్లోకి ఎక్కినాక ఏమైంది బిడ్డ లేచి వచ్చినావు ఎందుకురా అన్నాడు. ఏం లేదు నాయన, పెళ్లి పిల్ల తల్లి నా క్లాస్మేట్ నాయన, అందుకే లేచి వచ్చిన, అందుకే ఏజ్ ఎక్కువ కాకముందుకే పెళ్లి చేసుకుని ఫ్రెండ్స్